పుట్టపాక మాది. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన? మంచినే ఉంది. సంతోషంగా ఊరు ఆడోళ్ళు తిట్టుకుంటారు. ఏం తిట్టుకుంటలేము, సంతోషంగానే ఉన్నాం. ఏం తిట్టుకుంటలేదు. ఎందుకు తిట్టుకుంటాం? ఏం తిట్టుకుంటలేము. ఆడోళ్ళకి ఇచ్చిన గ్యారంటీలు అవుతున్నాయా మెల్లమెల్లనన్నా? కొన్ని కొన్ని అవుతున్నాయి, కొన్ని కావాలి. ఇంకా ఉపయోగం ఉన్నాయా? కొన్ని అయినా ఇంకా అన్ని కాలేదు. వీటి వల్ల ఉపయోగాలు ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి. తోడైతున్నాయి మహిళలకు. సరే అక్క మాట్లాడాక వచ్చారు. తూప్రాంపేట మాది. తూప్రాంపేట. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన? మంచిగా ఉంది ఇప్పటి వరకు అయితే. మంచిగానే ఉందా? అంటే మహిళలకు మేలు జరుగుతుందా? మరి జరుగుతుంది కొన్ని కొన్ని సక్సెస్ చేస్తారు. కొన్ని కొన్ని సక్సెస్ అవుతుంది. ఏమేమి సక్సెస్ అయినా ఏమేమి కాలేవు మరి? బస్సులు అయినాయి, మహిళలను కోటీశ్వరులను చేస్తున్నాడు, చేస్తుండగా గ్యాస్ సిలిండర్, చెప్పు. ఏం చెప్పాలి, మాకు పని ఉంది రేవంత్ రెడ్డితో మేము వచ్చినాం. మీకు అదే పని మాట్లాడతారు రేవంత్ రెడ్డి. అదే కానీ ఏం చెప్పమంటున్నావు? ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన? చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. కానీ ఆధార్ కార్డు తీసేయాలి. దేనికి ఆధార్ కార్డే తీసేయనా? అదొకటి తీసేయాలి, అన్ని పంచాలి. ఏదన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ బస్సు తీసేయాలి. ఆధార్ కార్డు తీసేయమంటారు సెంట్రల్ గవర్నమెంట్. ఫ్రీ బస్సు మొత్తం తీసేయాలి, అవసరం లేదు. పనికి మాల శాతాలు ఉన్నాయి ఆ బస్తోని, ఏ దానికి లేదు. ఈ ఖర్చులు అంటే ఏం ఖర్చులు ఆయన పెట్టేది మనం. కానీ బస్ కిరాయిలు తక్కువ చేస్తే చాలు. మహిళలకు పింఛన్ ఇస్తున్నాడు, పింఛన్ ఇవ్వాలి. విన్నావా? ఇప్పుడు చీరలు ఇస్తున్నాడు, చీరలు ఇంతవరకు గతి లేవు. ఆయన చీరకి ఏం ఇది లేవు, మేము మాస్తున్నాయి చీరలు మాకు. కానీ ఆయన చేసేటివన్నీ చీరలు మంచిగా ఉన్నాయి. అప్పుడు ఆయన ఇంట్లో పీనగల్లా జానలు కట్టాం పందులకు, పొలం కాడ జానలు కట్టాం పందులకు.